జై శ్రీరామ్. మనము మొన్న చూసినాము ఖమ్మంలో అది ఏంది రైతుల దగ్గర ల్యాండ్ ఎట్లా తీసుకున్నారో గవర్నమెంట్ ప్రాజెక్ట్ కోసము రైతులందరినీ కూడా మొత్తం చిన్న చిన్న గుడిసెలు అవన్నీ కూలగొట్టి కూడా ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మన బాపుఘాట్లో హైదరాబాద్ లో ఇది గాంధీ విగ్రహం పెట్టడం కోసం 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెట్టడం కోసం పేదవాళ్ళ ఇల్లు అంటే అది వాళ్ళు కొనుక్కున్నాయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి కూడా బలవంతంగా వాళ్ళు ఎంత చచ్చిపోతామన్నా కూడా వినకుండా వీళ్ళంతా ఎట్లా లాగేసుకున్నారో కూడా మనం రీసెంట్ గా చూసినాం లాస్ట్ 1 month లో. బట్ నిన్న ఏమైంది, ఈ రోజు ఏమైతుందంటే మన ఓల్డ్ సిటీలో ఫుట్పాత్ ని కబ్జా చేసి వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఫుట్పాత్ అది వాళ్ళు ఏం కొనుక్కున్నది కాదు, ఏది చేసుకున్నది కాదు, ఫుట్పాత్ ని కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నారు. సో దానికి ఏం చేసారు, మన హైడ్రా ఆఫీసర్స్ వెళ్ళారు. హైడ్రా ఆఫీసర్స్ విత్ పోలీస్ సపోర్ట్ తోనే వెళ్తే మన హైడ్రా ఆఫీసర్స్ ని గ్రూప్ 1 క్యాడర్ ఆఫీసర్స్ ని వాళ్ళు చెంప మీద కొడుతున్నారు. వాళ్ళు కొట్టి వాళ్ళు ఏది పోలీసులు చూస్తుండగానే కొడుతున్నారు. మరి మన తెలంగాణలో మన గవర్నమెంట్ కానీ మన ఏది ఇప్పుడు ఆఫీసర్స్ కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎంత వీక్ ఉన్నది అనేది మనం ఎవరు చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆ ఎవరి గవర్నమెంట్ అనేది కూడా మనకు అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరి గవర్నమెంట్ అనేది కూడా అర్థం కాకుండా ఉన్నది. ఒక ఆఫీసర్ ని అట్లా కొట్టడం మీకు ఎంతవరకు సమంజసం? దీనిపైన ప్రభుత్వం ఎట్లాంటి చర్య తీసుకుంటుంది? వీళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద మనం చర్య తీసుకుంటుందా, తీసుకుంటే ఎట్లాంటి చర్య తీసుకుంటది? ఇవన్నీ కూడా మనం తప్పకుండా వేచి చూడాలి. వీటి కోసం మనం తప్పకుండా పోరాటం చేయాలి. ఇప్పుడు మన రేవంత్ గారి గవర్నమెంట్ ముస్లిమ్స్ కి ఎట్లా తోఫా ఇస్తుంది, మన రంజాన్ తోఫా చూసినాం ఎట్లా ఇచ్చింది, ఇఫ్తార్ బిందులు ఎట్లా ఇచ్చింది. అండ్ ముస్లిం యూత్ కి 25% కి 2-wheeler ఇస్తుంది. సో దీనిపైన కూడా మన హిందూ యువత ఎటువంటి ఆక్షేపణ పెట్టలేదు, ఎటువంటి చర్య తీసుకోలేదు, మాకేం పట్టనట్టుగానే ఉన్నారు. మరి ఇప్పటికైనా మన హిందువులు కళ్ళు తెరిచి దీనిపైన మన పోరాటం చేస్తారా? మాకెందుకులే, మేమైతే హాయిగా ఉన్నాం, మా బాక్స్ మేము తింటున్నాం, మేము ఆఫీస్కి పోతున్నాం, సంపాదించుకుంటున్నాం, అవేం పట్టనట్టు మిన్నకుండి ఉంటారా? ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అనే మన రేవంత్ గారి గవర్నమెంట్ దీనిపైన ఎట్లా స్పందిస్తుందో కూడా మనందరం చూడాలి. అండ్ ఇప్పటికైనా మన ప్రభుత్వం కళ్ళు తెరిచి అందరికీ న్యాయం జరిగేలా, ఇలాంటి దోపిడీ దౌర్జన్యాలను అరికట్టేలా, చట్టం ఎవరి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానమైనటట్టు వ్యవహరిస్తుందా, లేదా ఇది మా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పేసి వదిలేస్తుందా? అంటే మన ఆఫీసర్స్ ని, మన పోలీస్ వ్యవస్థను కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఎట్లా చేస్తారు అనేది మనం చూద్దాము. తప్పకుండా దీనిపైన మీ స్పందన తెలియజేయగలరు. జై శ్రీరామ్.